హలో! హాయ్ అండి. నమస్తే. ఈరోజు గులాబ్ జాములు మెత్తగా, సాఫ్ట్‌గా ఎలాంటి క్రాక్స్ లేకుండా నీట్‌గా గులాబ్ జాములు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చుకుందామండి. దానికోసం నేను ఎంటీఆర్ గులాబ్ జామ్ పొడి తీసుకున్నాను. దానికి కోవా యాడ్ చేసుకున్నానండి. కోవా హాఫ్ కోవా యేసుకున్నాను. ఒక ప్యాకెట్‌కి హాఫ్ కోవా యేసుకొని, కొంచెం మిల్క్ యాడ్ చేసుకొని, పిండిని మెత్తగా కలిపి ఎలాంటి క్లాట్స్ లేకుండా మొత్తం పిండంతా నీట్‌గా కలిసేలాగా కలుపుకొని పక్కన పెట్టుకున్నానండి. ముద్ద చేసుకొని పక్కన పెట్టుకొని, ఇలా ఆయిల్ చేతులకు పూసుకోవాలండి. చాలామంది బటర్ పూసుకుంటారు. కానీ నా దగ్గర అవైలబుల్‌గా ఆయిల్ మాత్రమే ఉంది. సో, నేను ఆయిల్ పెట్టుకొని చేతికి అంటకుండా పెట్టుకున్నాను. అన్నీ పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్‌లో పాకం అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. పంచదార తగినట్టుగా వేసుకొని, యాలకులేసుకొని పాకం ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే పాకం చల్లారకపోతే మనం ఆ ఉండలేసినప్పుడు గులాబ్ జాములు విడిపోతాయండి. అందుకని అది చల్లారాలి, వేడిగా ఉండకూడదు. తర్వాత ఇంకొక ప్యాన్‌లో ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఏవైతే గులాబ్ జాములు ఉన్నాయో వాటిని తీసుకెళ్ళి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. నేను చూపిస్తున్నాను కదా! ఆ కలర్ వచ్చే వరకు వాటిని వేయించుకోవాలి. ఆయిల్‌లో బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా మొత్తం అన్ని బాల్స్‌ని పక్కన పెట్టుకొని, ఒక టిష్యూ పెట్టుకున్న పేపర్‌లో వేసుకొని నీట్‌గా ప్రిపేర్ చేసుకోవాలండి. వీటినన్నిటిని తీసుకొని అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న పంచదార పాకంలో వీటిని ఒక 2 అవర్స్ పాటు అలా ఉంచితే ఇవి పాకం అనేవి బాగా పట్టి ఉబ్బుతాయండి. చిన్న బౌల్స్ చేసుకుంటే మనకి అవి పాకం తీసుకొని నీట్‌గా ప్రిపేర్ అవుతాయి. థాంక్ యూ ఫర్ వాచింగ్.